అన్నా క్యాంటీన్ల పథకం మంచిదేనా? మంచిదే అన్న. ఇప్పుడు అందరికీ ఫ్రీగా ఏది ఇవ్వద్దని అపోజిషన్లో ఉన్నప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం చెప్పింది. జనాలకు డబ్బులు ఫ్రీగా ఇచ్చేస్తున్నారు అని చెప్పి వైఎస్ఆర్సీపీని అన్నారు. ఇప్పుడు మరి 5 రూపాయలకే అందరికీ ఫుడ్ అన్ని వాళ్ళు ఇస్తున్నారు. అది మరి ఎందుకు చేస్తున్నారు? మరి ఈ ప్రభుత్వం ఇప్పుడు ఎందుకు చేస్తున్నారో నాకు అర్థం కావట్లేదు. పేదలకి భోజనం పెడుతున్నాం మేమని చెప్తున్నారు వాళ్ళు. పేదలకే డబ్బులు కూడా ఇచ్చేది, రైతు భరోసా ఇచ్చేది పేదలకే. ఏంటి మరి ఈ రోజున గవర్నమెంట్ స్కూల్ పరిస్థితి ఎట్లా ఉంది, కాన్వెంట్ స్కూల్ పరిస్థితి ఎట్లా ఉంది? అమ్మఒడి ఇచ్చేది పేదలకేగా, డబ్బు ఉన్నవాడికి కాదుగా. మరి అదే పేదలకి ఉచితంగా అన్నం ఎందుకు పెడుతున్నారు? రేషన్ కోటా ఇస్తున్నారు, అన్నీ ఇస్తున్నారు. వాళ్ళు చేసిన పొరపాటే, వాళ్ళు చేస్తే తప్పు అంటున్నారు, వీళ్ళు చేస్తే గొప్ప అంటున్నారు. ఎందుకు అలాగా? అప్పుడు సపోర్ట్ చేయాల, ఇప్పుడు ఎందుకు సపోర్ట్ చేస్తున్నారు? 5 రూపాయలకి తక్కువ రేటుకే లేని వాళ్ళకి భోజనం పెడుతున్నాం, రోడ్ల మీద ఉండే వాళ్ళకి భోజనం పెడుతున్నాం, పేదవాళ్ళకి పెడుతున్నాం అని చెప్పారు. ఎవరు అడిగారు? ప్రభుత్వాన్ని 5 రూపాయలకి మాకు భోజనం పెట్టమని అడిగారేంటి? అడగలేదుగా, వాళ్ళు ఇస్తున్నారు అంతే. ఎవరు అడగల ప్రభుత్వాన్ని 5 రూపాయలు భోజనం పెట్టమని ఎవరు అడగల. వాటి పేరు చూపించి ఇంకేమైనా చేయొచ్చు. అదే డబ్బుతో సామాన్య ప్రజలకు ఉపయోగపడేది ఇంకేదైనా చేయండి. ఈ రోజున ఎవడో ఖాళీగా లేడు భయ్యా. తెల్లారులేస్తే ఎవడ పనికి ఆడు వెళ్తున్నాడు, సంపాదించుకుంటున్నారు, తింటున్నారు. అలా పనులకి వెళ్ళే వాళ్ళు రోజువారీ కూలీలు 5 రూపాయలు పెట్టి అన్నా క్యాంటీన్ దగ్గర భోజనం చేస్తారు. ఒక పూట కడుపు నిండిది, 3 పూటలు కూడా భోజనం పెడతామని చెప్తున్నారుగా. నేను అదే అంటున్నాను భయ్యా. ఇప్పుడు వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఆ పథకం కింద ఈ పథకం కింద డబ్బులు విచ్చలవిడిగా ఖర్చు పెట్టేస్తే ఉచిత పథకాలు ఇచ్చేస్తున్నారు అంటున్నారు. అలాగనుకుంటే మరి ఇది ఉచిత పథకమేగా. వైఎస్ఆర్సీపీ వాళ్ళు చేసిన తప్ప తెలుగుదేశం ప్రభుత్వాలు కూడా ఎందుకు తప్పు చేస్తున్నారో నాకు అర్థం కావట్లేదు. ఈ పథకం ద్వారా పేదల భోజనం పెడుతున్నారు ఓకే, కానీ కోట్ల రూపాయల అవినీతి జరుగుతుందంటూ వైసీపీ పార్టీ విమర్శిస్తుంది. నిజమేనది? ఏది చూడకుండా మనం ఏమి చెప్పలేం భయ్య. అదంతా మాలాంటి సామాన్యులు అవన్నీ చెప్పలేరు కూడా. ఇప్పుడు మీరైనా నేనైనా కానీ ఇప్పుడు ఆ కళతో ఏదైనా చూస్తే మనం దాని గురించి మాట్లాడచ్చు. అవినీతి జరుగుతుందా అంటే వాళ్ళు విమర్శించి మేము ఎక్కడ. అన్నా క్యాంటీన్ అయితే చాలా మంచిదండి. పేదవాళ్ళకి అందరికీ ఆ టైంకి తింటారు. మేము ఆటో డ్రైవర్లు మేము కూడా తింటాం. అన్న టైంకి వెళ్ళి 5 రూపాయలు ఇచ్చి అన్నా క్యాంటీన్ పెడతాం. చాలా బెస్ట్గా ఉంది. పేదవాళ్ళంతా చక్కగా తింటారు. కొంతమంది ఈ పథకాన్ని విమర్శిస్తున్నారు. 5 రూపాయలకి అన్నం దొరకని పరిస్థితిలో ఉన్నామా మనం అంటున్నారు. అన్నమే లేకపోతే అంటే ఇప్పుడు ఈ రోజుల్లో అన్నం పెట్టేవాళ్ళు చూడాలి, కానీ అన్నం లేని గురించి ఆలోచిస్తాం. మనము ఎవరు పెడతారా తిందామని చూస్తాం. ఈ రోజుల్లో ఈ కష్టాలంతా ఎందుకు చేస్తున్నారు? జనాలు అందరూ అన్నం కోసమే కదా. చాలామంది పేదవాళ్ళు అన్నం కోసం చూస్తున్నారు. అన్నం పెట్టేవాడే గొప్పవాడు. అన్నా కానీ దాని గురించి ఏం లాస్ లేదు. అన్నా కానీ పెడితే చాలా బెస్ట్. ఎవరికి వాళ్ళే పని చేసుకుని బతుకుతున్నారు. మళ్ళీ ఉచిత పథకాలు విమర్శించిన చంద్రబాబు గారే 5 రూపాయలు భోజనం పెట్టడం ఎందుకు అని అంటున్నారు. అవతల నెక్స్ట్ పార్టీ ఇవ్వలేదా ఉచిత పథకాలు? పెట్టింది అవతలే కదా ఉచిత పథకాలు. వీళ్ళు ఏం పెట్టారు? ఇంకా పెట్టలేదు కదా, పెడుతున్నారు. పెట్టదలిగా అన్ని ఎమర్జెన్సీలాగా అన్నా కానీ పప్పు పెట్టారు. మరి అప్పుడు పెట్టచ్చు కదా, అన్ని తీసేవాళ్ళు. అన్నా కానీ వల్ల ఏం లాస్ లేదు, చక్కగా పెట్టవచ్చు. ఈ పథకాలు అంటారా, ఇంకా దాని గురించి మనం ఏం చెప్పలేం. కానీ అన్నా కానీ అందరికీ మంచిది. పేదవాళ్ళకి చక్కగా టయానికి వెళ్తారు, తింటారు, వస్తారు. దాని గురించి ఎమర్జించకూడదు. చక్కగా చేతన అయితే వాళ్ళు కూడా ఏరియా పెట్టమని చెప్పండి. అన్నా క్యాంటీన్లో లేదా వైఎస్ఆర్ క్యాంటీన్లు పెట్టమని చెప్పండి. ఎవరుతున్నారు? అది 5 రూపాయలు భోజనం పెట్టడం మేము వ్యతిరేకించట్లేదు, కానీ ఈ పథకం వెనకాల కోట్ల రూపాయల అవినీతి జరుగుతుందని విమర్శిస్తున్నారుగా. అవన్నీ మాకు తెలియదు సార్. అవినీతి అనేది మాకు తెలియదు. అవినీతి అంటే మరి ఇవన్నీ పెట్టండి. అవినీతి ఏమన్నా డబ్బులు ఊర తెచ్చుకొని పెడతారు ఏంటి? ఏమన్నా అవినీతి ఎవరు ఇస్తారు? ఇప్పుడు అవినీతి అంటే ఇప్పుడు దాని మూలాన మరి వీళ్ళు ఏమన్నా డబ్బులు మిగిల్చుకుంటున్నారు గవర్నమెంట్ ఏమన్నా? దాన్ని పెట్టుబడి పెడితే కదా మనకు వస్తుంది అన్నము. ముందు పెట్టాలి కదా పెట్టుబడి. మరి దాని మీద ఎక్స్ట్రా రాసుకుంటే మనకు తెలియదు సంగతి. ఇంత రాశా ఇంత పెట్టామని ఆ విషయాలని మనకు తెలియదు. చంద్రబాబు గారు ఈ రోజు నుంచి అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేస్తున్నారు. 5 రూపాయలకి భోజనం పెట్టడం మంచి విషయమేనా? మంచి విషయమేనా? మంచిదా చెడ్డదా అనేది ఇప్పుడు నువ్వు వచ్చావు, నీకు తెలియ అర్థం కావట్లేదా? అర్థమవుతుందా? అర్థం కావట్లేదు. మంచిది కాదని మీరేమనుకుంటున్నారు? అన్నా క్యాంటీన్లు పెట్టడం ఉపయోగమేనా? ఉపయోగం ఉందా లేదనేది కాదు కదా సమస్య. పేదోడు ఉన్నాడు, ఇప్పుడు ఎంతోమంది ఉన్నారు. ఈ రిక్షా ఆయన ఉన్నాడు, ఆయన ఇంట్లో పొద్దున్నే క్యారేజ్ కట్టుకుని రాలేడుగా, తగలడా తాలేడు. గప్పుకుని ఏ క్యాంటీన్ దగ్గర ఆగుతాడు, ఎంత మొత్తం తింటాడు, పిల్లలు మళ్ళీ ఆయన పని ఆయన చేసుకుపోతాడు. మంచిదే కదా అది విషయం. అన్నా క్యాంటీన్ల ద్వారా 5 రూపాయలకి భోజనం అందిస్తున్నారు ఓకే, కానీ కోట్ల రూపాయల అవినీతి జరుగుతుందంటూ ఒక విమర్శ కూడా ఉందిగా. నువ్వు నేను చూసావా? చూడలేదుగా. వాళ్ళు చెబుతారు ఏదో భూతద్దంలో చూపించినాక అక్కడ అవినీతి జరిగింది, ఇక్కడ అవినీతి జరిగింది, అంతే విషయం.
ఎవరో చూడలేముగా. ఎప్పుడో అది ఇది పడింది అని చూపిస్తారు. ఇది జరిగిందని మనం చూస్తాం. 5 రూపాయలకి భోజనం, నాణ్యమైన భోజనం అందుతుందంటారు అక్కడ? అందుతుంది కాబట్టి తింటారు. ఇప్పుడు నాణ్యమైందా కాదా అనేది కాదు, పేదోడికి ఇంత ముద్ద పెట్టాడా లేదా అనేది కావాలి. అది విషయం. రోజు నుంచి ఓపెన్ చేస్తున్నారు. అన్న క్యాంటీన్లు పెట్టడం మంచిదేనా? మంచిదేనన్నా, పర్వాలేదు. అన్న క్యాంటీన్ పెట్టడం వలన ఏంటంటే గౌకున ఆ రోజు ఇంట్లో లేకపోయినా గౌకున రోడ్డు మీదకి ఉన్న సడన్గా మాలాంటి వాళ్ళకి వెళ్ళి ఒక 5 రూపాయలు ఇచ్చిన డబ్బుల కోసం అని కాదు కానీ ఆకలి తీరుతుంది. అది మంచి. ఏం పని చేస్తుంటారు? నేను ముఠా పని హమాలి, అన్లోడింగ్ లోడింగ్ చేస్తుంటాను. ఇప్పుడు వెళ్ళారా మీరు గతంలో? 3 సార్లు వెళ్ళానన్న. ఇలాగే ఉన్నప్పుడు అంటే మధ్యలో ఇలాగ లోడింగ్ అన్లోడ్ మధ్యలో వెళ్ళినప్పుడు ఆకలి వేసినప్పుడు క్యారేజీలు వెళ్ళినప్పుడు తిన్నానన్న. బాగానే తిన్నాను బాగా. మళ్ళీ రీఓపెన్ చేస్తున్నారు అన్న క్యాంటీన్లో. 5 రూపాయలకి నాణ్యమైన భోజనం అందించారు అక్కడ మీరు గతంలో తిన్నప్పుడు? తిన్నామన్న, నాణ్యమైన భోజనం అందించారు. పర్వాలేదు, అందించారు. తినడానికైతే నాణ్యమైన భోజనం అందించారు. మేము తిన్నాం కూడా. 5 రూపాయలకు భోజనం పెడుతున్నారు ఓకే, కానీ అన్న క్యాంటీన్ పేరుతో కోట్ల రూపాయల అవినీతి జరుగుతుందంటూ కూడా విమర్శ ఉందిగా. అంటే అవన్నీ గురించి అంటే మాలాంటి వాళ్ళకి అంత పూర్తిగా లోపలికి వెళ్ళలేం కాబట్టి మాకు ఐడియా లేదా. భోజనం పేదవారికి 5 రూపాయలు, 5 రూపాయలకి పేదవాడికి భోజనం 5 రూపాయలకి అనుకూలంగా ఉంది. రూపాయలకే ఇవాళ భోజనం అన్న క్యాంటీన్లు ఓపెన్ చేస్తున్నారు చంద్రబాబు గారు. చేయటం మంచిదేనా? ఆ పథకం మంచిదేనా? మంచిదే. కడుపు గురించి ఎందుకు పెట్టరు? 5 రూపాయలు భోజనం, 5 రూపాయలు టిఫిన్ బాగానే పెడుతున్నారు. పెద్ద పెద్దవాళ్ళు వచ్చి మోటార్ సైకిల్ ఆపి పక్కన ఆపి 5 రూపాయలు భోజనం చేసి వెళ్తున్నారు. కార్లు వాళ్ళు అని సరే, ఎవరైనా సరే, రిక్షా వాళ్ళు అని సరే, పని చేసేవాళ్ళు అయినా సరే 5 రూపాయలు భోజనం తిని వెళ్తున్నారు. అది గొప్పదానం. నువ్వు అంతకుముందు చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అన్న క్యాంటీన్లు పెట్టారు, ఎప్పుడైనా వెళ్ళి తిన్నావా? ఎక్కడ? రామవాడేస్ కాడ ఇడ్లీ భోజనం. అన్న క్యాంటీన్ పెట్టడం మళ్ళీ గతంలో జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు అన్న క్యాంటీన్లు తీసేశారు, మళ్ళీ ఇప్పుడు పెడుతున్నారు. అన్న క్యాంటీన్లు పెట్టడం మంచిదేనా? పేదవాళ్ళకి ఉపయోగమేనా? మంచిదే, పేదవాళ్ళకే మంచిదే. 5 రూపాయలకి పేదవాళ్ళు భోజనం పెడుతున్నారు ఓకే, కానీ అవినీతి జరుగుతుంది, కోట్ల రూపాయల గవర్నమెంట్ డబ్బులు నొక్కేస్తున్నారు కొంతమంది అంటూ విమర్శిస్తున్నారు కొంతమంది. ఇస్తున్నారు, కొంతమంది నెక్కుకుంటున్నారు, కొద్దిమంది ఇస్తున్నారు, కొద్దిమంది అంత నెక్కి తింటున్నారు. ఏదో 1500 అంటారు, అది అంటారు 5000 అంటున్నారు. అది ఇచ్చేది లేదు, చచ్చేది లేదు. పథకాలు కాదు, అన్నా క్యాంటీన్ల ద్వారా 5 రూపాయలు భోజనం పెట్టి గవర్నమెంట్ డబ్బులు కోట్ల రూపాయల అవినీతి సొమ్ము జరుగుతుంది, అవినీతి జరుగుతుంది ఆ పథకం ద్వారా అంటూ విమర్శ ఉందిగా. కొంతమంది తిడుతున్నారు కదా ఆ పథకాన్ని. తిడుతున్నారు, కొద్దిమంది తిడుతున్నారు, కొద్దిమంది హాయిగా ఉంటున్నారు. ఈ జగన్ మోసం చేస్తున్నారు అంతే. జగనే మోసమా? ఈ రోజు నుంచి చంద్రబాబు గారు ఓపెన్ చేయబోతున్నారు. ఆ పథకం వల్ల ఉపయోగం ఉందా? మంచిదేనా పథకం? ఉపయోగం ఏముండదు, తినేవాడు తింటుంటాడు, తిన్నవాడు ఇంటికి వెళ్తుంటాడు. ఇక అది అంతగా తప్పితే ఇంక చేసేది ఏముంటుంది? ఉపయోగం ఏముంటుంది? పని ఉన్నవాడు వెళ్తుంటాడు, పని లేనివాడు వీళ్ళు అక్కడ తింటూ ఉంటారు. దానికి కారణం అదే. 5 రూపాయలకి భోజనం పెడుతున్నారు కదా, మంచిదేనా? జనాలకు ఉపయోగమేనా? ఇదే ఉందండి. కొంతమంది సోంబేరు రావచ్చు, కొంతమంది ఇక లేక తినవచ్చు, కొంతమంది ఉండి తినవచ్చు. దానికి మనం ఏం చేసేది దానికి. అది ఇది ఒక ఉచిత పథకం కదా, ఉచిత పథకం అనవసరం అంటావా? ఈ పథకం ఏమో ఉచితం ఏముందండి, అందరూ అలా చెప్పి వచ్చేవాళ్ళే. ఎవడైనా సరే, ఏ ప్రభుత్వం అయినా ఏదైనా సరే ఉచితం అని చెప్పాల్సిందే, రావాల్సిందే. భోజనం పెడుతున్నాం 5 రూపాయలు కడుపు నిండా 3 పూటలు అని చెప్తున్నారుగా. తప్పితే మనం ఏం చెప్పలేము ఇక. ఓకే, మీరు ఎప్పుడన్నా ఎక్కడ మీది? మాది ఇక్కడ యాదస్పేట. అక్కడ ఏమన్నా క్యాంటీన్ ఉందా? ఏం లేదు, ఇంకా ఐజీ నగరం అక్కడ ఒకటి ఉంది. భోజనం కావాలంటే 5 రూపాయలకి అక్కడ రావాలి. అది ఉన్నమాట. మంచి భోజనం పెడతారా అన్న క్యాంటీన్ దగ్గర? ఏమో చెప్పలేము, మేము ఎప్పుడు తినలా. నేను ఎప్పుడు తినలేదు, నేను చేయలే, నాకు మరీ తెలియదు దాని గురించి. ఆ క్యాంటీన్ మంచి పథకమేనా? మంచి పథకమే అన్న, బాగా బాగానే ఉంటుంది. బాగానే ఉంటుందా? 5 రూపాయలకి మంచి భోజనం పెడతారు. మంచి భోజనం పెడతారు, బాగానే ఉంటుంది. చాలా మంది వెళ్తారు. 5 రూపాయలకి భోజనం పెడతారు ఓకే, అన్నా క్యాంటీన్ ద్వారా కోట్ల రూపాయలు అవినీతి జరుగుతుందంటూ కొంతమంది విమర్శిస్తున్నారు కదా. అవునలో వాళ్ళు అంత అనుకుంటే మనం ఏం చేద్దాం? అనుకునేవారు పాపం చేసుకునే వాళ్ళు బీద బిక్కులు బాగుపడతారు. పని చేసుకునే వాళ్ళు, లేని వాళ్ళు, ముసలి వాళ్ళు, ముత్తులు ఏడో ఆడుకొని పూట పోయి ఏదో తినేస్తారు. 5 రూపాయలు ఆడుకున్నా వాడు తినేయడం. 5 రూపాయలు భోజనం అవుతుందంటే కొంతమంది సోమరపోతలు అవుతారంటే కొంతమంది అంటున్నారు. అనుకున్న వాళ్ళు దేవుడు భగవంతుడే అలాగా. మహానుభావులు పెట్టేవాళ్ళు 5 రూపాయలు కన్నా పెట్టేవాళ్ళు మహానుభావులు. ఇప్పుడు ఫ్రీగా ఎందుకు అందరూ సంపాదించుకుని తినగలరు కదా? 5 రూపాయలు సంపాదించి అంత తెలిసేట్లు కావాలా, అంత పని చేసి ఓపిక కావాలి కదా. ఇప్పుడు మా ఓట్లో కాడినారు జనాన్ని 10 మంది వస్తారు అడకనీక చేత కాదు, వాళ్ళకి ఏం చేస్తాం? ఇప్పుడు ముసలి ఆల్రెడీ కూర్చున్నాడు మా దగ్గర,
నేనుంటే పొద్దుప్పుడు అప్పుడు 4 ఇడ్లీ ఇస్తాను, నేను లేకుంటే ఎవరు మా వాళ్ళు. ఆ పిల్లోడు ఎవడో ఆడ ఆడుకున్న తలా 5 2 రూపాయలు ఇస్తే వాడు తింటాడు. అలా ఉంటుంది పరిస్థితి. పథకం గురించి ఏంటి మీ అభిప్రాయం? అన్నా క్యాంటీన్ వల్ల అచ్చంగా పేదలకు ఎక్కువగా అన్నదాన కార్యక్రమం చేసినట్టుగా ఉంటుంది. అటు 5 రూపాయల కంటే వాళ్ళ టిఫిన్ టీ తాగితేనే 10 రూపాయలు అవుతుంది. ఒక భోజనం 5 రూపాయలు అంటే ఏ గవర్నమెంట్ కూడా ఇంతవరకు చేయలేదు ఇలా. అందువల్ల ఈ చంద్రబాబు నాయుడు గారు ఆయన గెలవటం వలన మళ్ళీ ఈ అన్నదాన కార్యక్రమానికి అన్నా క్యాంటీన్ ప్రారంభమైంది. దానివల్ల పేదలందరూ కూడా పట్టబోసుకుంటున్నారు. 5 రూపాయలకి భోజనం దొరకనంతగా ఉన్నారా జనాలు అని కొంతమంది విమర్శిస్తున్నారు. ఎందుకు లేరు? విజయవాడ సిటీల్లో, పల్లెటూరులో ఒక రకం, విజయవాడ సిటీల్లో మరీ దారుణంగా ఉండేవాళ్ళు ఉన్నారు. కొంచెం రూపాయిగా సంపాదించుకునేవాళ్ళు, కానీ అందరికీ ఉపయోగపడిద్ది. దానివల్ల చాలా పేదలు ఉన్నారు విజయవాడ సిటీలో బాగా. పల్లెటూరులో అంటే కొంచెం ఏదో పని చేసుకొని చేస్తారు. ఇక్కడ ఆ పని చేసేవాళ్ళు కూడా ఉండరు. వాళ్ళకి పట్టుకూటి కోసం ఏదైనా చేస్తారు. జగన్ ఫ్రీగా పథకాలు ఇస్తున్నప్పుడే బాగా తిట్టారు. మరి ఇప్పుడు ఈయన చేసేది ఏంటి? ఫ్రీ భోజనం పెడుతున్నాడుగా చంద్రబాబు నాయుడు అని విమర్శిస్తున్నారు. జగన్ పథకాలు ఇటు వలన ఒక అభివృద్ధి కార్యక్రమం జరగలేదు. ఒక తారు రోడ్డు కానీ ఒకటి ఏదైనా సరే దేన్ని అడగాలన్నా కూడా జగన్ ప్రభుత్వంలో అలా జరగలేదు. ఈ గవర్నమెంట్లో ఇచ్చినా కానీ పరిశ్రమలు, యువతకు ఉద్యోగ అవకాశాలు, పైనుంచి కంపెనీలు కూడా తెప్పించే చంద్రబాబు నాయుడు లాంటి వాళ్ళు ఉంటే ఏమైనా చేయొచ్చు. ఈయన కూడా ఫ్రీగానే 5 రూపాయలు భోజనం పెడుతున్నాడు కదా, ఇంకెట్లా డెవలప్ అయ్యేదని కొంతమంది విమర్శిస్తున్నారు. అది విరాళాలు వీళ్ళకి విరాళాలుగా వస్తాయి. ఒకళ్ళు కోట్లు ఇస్తున్నారు. ఒక ట్రస్ట్ వాళ్ళు ఒక నాయకుడు ఇవ్వాలంటే 100 కోట్ల రూపాయలు ఇస్తున్నాడు. అర్థం గవర్నమెంట్ సంస్థ ఏం కాదు, ఇది ఒక సంస్థకు అప్పచెప్పారు అన్నదాన కార్యక్రమం అనేది. అన్న క్యాంటీన్ ఓపెన్ చేయడం జనాలకు ఉపయోగం, పేదవాళ్ళకి ఉపయోగమే, చాలా ఉపయోగం అది. పేదలండి మామూలు కూడా ఇప్పుడు పల్లెటూరు నుంచి ఎవరైనా వచ్చినా కానీ ఇక్కడ గబుక్కున్న అన్న క్యాంటీన్కి వెళ్ళి భోజనం చేసి అర్హత ఉంటుంది. 5 రూపాయల భోజనం పేరుతో కోట్ల రూపాయల అవినీతి జరుగుతుందంటూ విమర్శిస్తున్నారుగా వైసీపీ వాళ్ళు. కోట్ల రూపాయల అవినీతి ఎక్కడ గవర్నమెంట్ నుంచి ఏం తీసుకుంటలేదు. కైనా నీలాంటి వాళ్ళు నాలాంటి వాళ్ళు దానంగా ఇచ్చిన వాళ్ళేగా పేదలకి. ఆయన తీసుకుని తినే మనిషి కాదు కదా.